పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అందరికీ నచ్చే పదం, అందరికి ఇష్టమైన పదం దేవుడి గురించి మాట్లాడిన ఆశపడుతున్నాడు. మనందరికీ నచ్చిన ఒకే ఒక పదం ఏంటంటే ఆశీర్వాదం. ఆ మాట వినగానే ఎంత సంతోషం వస్తుందో. ఆశీర్వాదం అనగానే చాలా మంచి మాట అనిపిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాతో కొన్ని విషయాలు ఆశీర్వాదం గురించి మీతో మాట్లాడిన ఆశపడుతున్నాను. దేవుడు ఒకటే ఆశపడి ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించాలి, ప్రతి ఒక్కరిని దీవించాలి, ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని మన యేసయ్య ఆశపడుతున్నాడు. అయితే మనం ఆశీర్వాదించబడకపోవడానికి కారణము మనమేనండి. యేసయ్యలో ఏ తప్పు ఉండదు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. భూమి మీద ఉన్న 750 కోట్ల మందిని ఒకేలా ప్రేమించే వ్యక్తి ఎవరంటే యేసయ్య ఒక్కడు మాత్రమే. అయితే అయ్యారు మరి నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది? మీరు చెప్తున్నారు కదా దేవుడు ఆశీర్వదిస్తాడని, మరి నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? కొంతమంది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, కొంతమంది దేవుడు ఆశీర్వదించట్లేదు. దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. అయితే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అబ్రహాము పొందిన ఆశీర్వాదములు. ఎవరండి? అబ్రహాము పొందిన ఆశీర్వాదములు. ఈ అబ్రహాం పేరులో మీ పేరు పెట్టుకోండి. అప్పుడు మీకు మీ ఆశీర్వాదం మీకు కలుగుతాయి. ఇప్పుడు నా పేరు పెట్టుకోండి, సంతోష్ పొందిన ఆశీర్వాదం. మీ పేరు పెట్టుకొని చెప్పండి ఒకసారి. మీ పేరు పెట్టండి. ఎవరి పేరు పెట్టుకొని చెప్పండి. అడిగా ఇప్పుడు మీ పేరు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పేరు ఇప్పుడు జక్రియ ఉన్నారు, జక్రియ పొందిన ఆశీర్వాదం. అలాగా మీ పేరు పెట్టి చెప్పండి ఒకసారి. అలా చెప్తే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అబ్రహాం ఒక్కరికి ఆశీర్వాదం కాదండి. అబ్రహాం ఒకలా ప్రేమించి, నన్ను ఒకలా ప్రేమించి, మిమ్మల్ని ఒకలా ప్రేమించి దేవుడు మన దేవుడు కాదు. అబ్రహాం నాకు ఎలా ప్రేమించాడు, ఈరోజు నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు అబ్రహాము పొందిన ఆశీర్వాదాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థించాను. కాస్తండి మమ్మల్ని వీటిని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి పొందాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అల్పులను అయోగ్యులను ప్రభు అన్నట్టు కూడా ప్రభు ఎవరిని కాదు తండ్రి. అయినప్పటికీ ప్రభా నన్ను ప్రేమించి నీ సన్నిధిలో ప్రభా సజీవుగా నిలబెట్టడానికి పొందినారు తండ్రి. ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్యాలను ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈ వాక్యం ప్రభా ప్రతి జీవితం ఫలవంతం చేయండి. వాక్యాన్ని అర్థం చేసుకుని మనసు బలపడి దయచేయండి. కొన్ని నిమిషాలు తండ్రి నీ ఆత్మీయ ఆవరణంలో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డ ప్రభా దీవించండి ఆయన. ముఖ్యంగా ప్రభా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని మనసు ప్రభా వివేచించి జ్ఞానం తండ్రి ప్రతి కుమార్ దయచేయమని, వాక్యం ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని ఈ చిన్న ప్రార్థన యేసే బల సమర్పించుకుంటూ యేసునామమున తండ్రి ఆమేన్. పరిశుద్ధాత్మ నుంచి ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 24వ వచనం, 24వ అధ్యాయం మొదటి వచనం. చాలండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదము. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడయుండెను, అన్ని విషయములను అబ్రహాము ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇది మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అంటే అది ఇది లేదండి. లేకపోతే ఆ విషయంలో ఆస్వాదించి ఈ విషయంలో ఆశీర్వదించడం లేదు. అక్కడ అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో కూడా దేవుడు అబ్రహాముని అదే అన్ని విషయాల్లో ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో
అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. అయితే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట వినేను. అబ్రహాము దేవుని మాట వినాడండి. అబ్రహాం లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చెప్పి ఖచ్చితంగా చేశాడు. అబ్రహాం నేను వెన్ను అనలేదు, ఇది చేయను అని చెప్పలేదు. అబ్రహాంకి దేవుడు ఏమైనా చెప్పాడో ఆ మాట చెప్పని చేయడం వల్లే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే దేవుని మాట వినాలి. ఆయన మాట వినకుండా, ఆయన చెప్పి చేయకుండా ప్రభావాన్ని ఆశ్రయించి ప్రభావాన్ని జరిగే పని కాదు. ఆయన చెప్పింది చేయవు, ఆయన అన్నది చేయవు, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళవు, చెప్పమన్న చోటికి వెళ్ళవు. అన్ని జరిగిపోవాలి మన జీవితంలో. మళ్ళీ అబ్రహాంగా ఉండేటప్పుడు అబ్రహాం ఇంటిని నీకున్న ఆస్తిని విడిచిపెట్టి నాతో వచ్చే అన్నాడు తప్ప ఎక్కడికో చెప్పలేదు. వచ్చే విడిచిపెట్టి అన్నాడు. అబ్రహాం పేదవాడు కాదండి, చాలా ధనవంతుడు. ఆది కాండ 12 చూడగలం. చాలా ధనవంతుడు అబ్రహాం. తన తండ్రి విగ్రహాలు అమ్మి డబ్బులు సంపాదించాడు. కొన్ని కోట్ల ఆస్తి ఉంది, మేనమిత్తులు ఉన్నాయి, ఎడ్లున్నాయి, మేకలు అన్ని ఉన్నాయి. అంటే ఏసు అన్నాడు అవన్నీ విడిచిపెట్టి వచ్చాయి అన్నాడు. అబ్రహాము తన తండ్రి చనిపోయిన తర్వాత తనకున్న యావదాస్తిని విడిచిపెట్టి దేవుడు వెళ్ళమనిపోతాడు. వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికో తెలియదు, ఎలాగెళ్ళలో తెలియదు, ఏ ప్రదేశంలో తెలియదు, కానీ మాట మీద విశ్వాసం ఇచ్చాడు అంతే. నా తండ్రి వెళ్ళమని వెళ్ళిపోవాలంతే. ఆయన మాట చెప్పాడు వినాలి, ఆయన మాటని లోబడాలంతే. ఎప్పుడైతే నువ్వు దాసుల మాట లోబడతావో, ఎప్పుడైతే యేసే మాట లోబడతావో ఖచ్చితంగా ఏమవుతావు? ఆశీర్వాదించబడతావు. హల్లెలూయా. ఆయన చెప్పింది ఏమీ చేయవు, కానీ ఆశీర్వాదాలు మాత్రం కుమ్మరించబడాలనుకుంటున్నాం. కుమార్తె ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆశ్రయించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం దేవుడు చెప్పిన పని చేయకపోవడమే కాదు. ఆయన ఏమంటారు? నా మాట విను, నువ్వేం చేయకు, నేనేం చెప్తున్నాను అది చేయి చాలు. అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాము దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు కుమార్తె. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆశీర్వించబాలంటే అబ్రహాము వలె దేవుని మాట వినాలి. ఆయన మాటకు లోబడి ఎప్పుడు చేస్తావో అప్పుడు అబ్రహాము దేవుడు దీవించే విధంగా మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు కుమార్తె. అబ్రహాం అనగా అనేకులకు తండ్రి అని అర్థం, ఫాదర్ ఫర్ మెనీ అని అర్థం. అబ్రహాం అనగా అనేకులకి తండ్రి అయిన. అలా ఎందుకు దీవించబడాడంటే దేవుని మాట విన్నాడు కాబట్టి, దేవుని మాట విధంగా చూపించాడు కాబట్టి. ఇస్సాకు ఒక్కొక్క కుమారుని బలిచ్చమంటే వెనకాడకుండా బలిచ్చి తీసుకెళ్ళాడు. అది దేవుని మాట వినడం అంటే. ఒకే ఒక కొడుకండి. ఎప్పుడు పుట్టాడు? 100 సంవత్సరాలు పుట్టాడు. కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పుట్టలేదు. 100 సంవత్సరాలకి ఒక్కగానొక కొడుకు ఇస్సాకు. కేసీ అన్నాడు నీ కొడుకుని తీసుకెళ్లి బలిచ్చి అన్నాడు. ప్రభా నేను ఎవరు ప్రభా, నా ఒకే ఒక కొడుకు అంటావు. ఒక్కోసారి నువ్వు అంటావు ప్రభా నా కొడుకుని ఇస్తే నీకు ఇచ్చేస్తాను ప్రభా అంటావు. అది పెద్దడే బాగా చదువుతాడు అనుకోండి, ఆ మాటే మర్చిపోతావు, ఇస్తానన్న మాట మర్చిపోతావు పూర్తిగా. అప్పుడు ఏమంటావు? నా కొడుకు ఇంజనీరింగ్ డాక్టర్ని చేస్తానంటావు, కానీ అమ్మ నా దేవుడికి అలా ఇచ్చేస్తానంటావు. కానీ అబ్రహాం అనలేదండి. ఒక కొడుకే తీసుకువెళ్తాడు పర్వతం మీదకి. కొడుకు అడుగుతాడు ప్రభు, నాయన తండ్రి అన్నీ బాగానే ఉన్నాయి, కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, బలి కోసం ఏది తండ్రి అని అనుకుంటాడు ఇస్సాకు. అప్పుడు తండ్రి మనసు అంతే గెలిగి ఆడిపోతుంటుందండి.
నువ్వే నాయనని చెప్పలేడు, నేనే బలిచ్చేస్తానని చెప్పలేడు. అటు ఇటు ఉండగా అటు ఉండగా మనసు విలువలాడు. కానీ ఏసే మాట కట్టుబడి వెళ్ళిపోయాడు. లాస్ట్ చెప్పుకుంటాడేమో, నువ్వే బలి పశువు అని. కత్తి పైకి ఎత్తాడు. అప్పుడు అక్క ఆకాశంలోంచి వినిపిస్తుంది, అబ్రహాం నేను ఇచ్చిన మాట కొరకు నీ ఒక్కనొక కుమారుడు వెనతీక ఉండలేదు కాబట్టి నిన్ను బహుజనులు తండ్రిగా మార్చేస్తాడు. హల్లెలూయా. కుమార్తె అబ్రహాము మాట మీద ఉండిపోయాడు కాబట్టి దేవుడు బహుగా ఆశ్రయించాడు. అబ్రహాం మొట్టమొదటిగా ఆత్మీయ పరంగా ఆస్వాదించాడు. ఎలాగండి? స్పిరిచువల్ గా ఆస్వాదించాడు. చూడ పరిశుద్ధ నుంచి ఇవాళ మీకు ఒక దేవుడు నా మనసులో ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. నిర్గమాకాండం 20 చూడండి ఒకసారి. నిర్గమాకాండం 20:24. చాలండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ దేవుడిచ్చే వాగ్దానం ఒకటే, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను చేయబోతున్నాడు, ఆశీర్వాదించిపోతాడు. చెప్పదేమో ఒకసారి. నువ్వు అడుగు ప్రతి స్థలంలో దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. నువ్వు ప్రతి స్థలంలో దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. ఇది గొప్ప జనంగా చేయబోతున్నాడు కుమార్తె. ఆయన ఇచ్చే వాగ్దానం అదే. ఈ రోజు నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి, ఆయన వస్తాడు నీ యొద్దకి వచ్చి నేను చేయబోతున్నాడు, ఆశీర్వాదించబోతున్నాడు. హల్లెలూయా. నీ కుమార్తె అబ్రహాం అంటే, అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరి మీద చెయ్యేస్తావో వాడిని కూడా నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. కారణం ఒకటే, నువ్వు నా మాట విన్నావు కాబట్టి. పక్కవారు చెప్పండి, దేవుని మాట వినాలి చెప్పండి. పక్కవారు గట్టిగా ఆమోచన ఒకసారి. ఎవరి మాట వినాలి? నువ్వు నీ భర్త మాట వింటావు నాకు అనవసరం, నీ ఆవిడ మాట వింటావు నాకు అనవసరం, కానీ మన తండ్రి మాత్రం అది ఖచ్చితంగా వినాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశించబడుతున్నాడు, వింటే నువ్వు ఆశ్రయించబడతావు అంతే. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి ఆదికాండం 18:13 33. ఆదికాండం 18:33. చాలండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. ఎంత మంచి మాట అండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు స్వయంగా. 18 మొదటి నుంచి మనం చూసినట్టయితే అక్కడికి 3 వస్తారండి. అబ్రహాంతో మాట్లాడికి ఎంతమంది వస్తారు? 3 వస్తారు. 3లో 2 దేవదూతలు, ఒకరు యేసయ్య యెహోవా దేవుడు. 2 దేవదూతలు వస్తారు, ఒక్కరు మాత్రం యెహోవా దేవుడు. 2 దేవదూతలు మాట్లాడించి వెళ్ళిపోతారు, కానీ ఒక వ్యక్తి మాత్రం వెళ్ళాడు, అక్కడే ఉండిపోతాడు. ఆ వ్యక్తి యెహోవా దేవుడు. అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడుకోవడానికి ఆయన రాయ రప్ప కాదాయన. ఈ రోజు కూడా సజీవుడిగా మన మధ్య తిరుగుతున్న దేవుడు ఆయన. ఆయన నీతోనే మాట్లాడగలరు, నాతోనే మాట్లాడు. కానీ ఒకటే, మనం ఆయనతో మాట్లాడినప్పుడు యేసయ్య కూడా మనతో మాట్లాడుతున్నాడా లేదని కూడా మనం గ్రహించాలి. మనం మాట్లాడితే సరిపోదండి, ఆయన కూడా మనతో. అబ్రహాముని ఆత్మీయ ఎందుకు ఆశ్రయించాడంటే, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉదయం వచ్చిన యేసయ్య సాయంత్రం వరకు మాట్లాడుతాడు అబ్రహాంతో. మాట్లాడిన తర్వాత యేసయ్య ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, అబ్రహాము వారింటికి వెళ్ళిపోయాడు. అటువంటి అనుభవం నీకు ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం, దేవుడు నీతో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. అబ్రహాం కలిగి దేవుడు మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడిన ఆశపడుతుంది. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు కూడా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. ఆయన మాట్లాడే వరకు నువ్వు మాట్లాడుతున్నావు ఆయనతో.
అబ్రహాం అలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అబ్రహాం ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, అలా ఆవిడ అడుగుంటారు కదా, ఎప్పుడైనా మీ భర్త ఇంటికి రాలి మీరు ఏమడుగుతారు చెప్పండి, ఏమండి ఎంతవరకు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారా? ఏమి లేట్ అయిపోయింది, ఏమి ఎంతవరకు రాలేదేమి, ఫోన్ చేసి సరిపోద్ది కదండి అని అడిగే సందర్భాలు ఉంటాయి. అలాగే చాలా కూడా అడుగుంటారేమో, అబ్రహాం ఏమి ఎంతవరకు ఎందుకు లేట్ అయ్యింది, ఉదయం వెళ్ళినవాడు ఇప్పుడు ఎందుకు రాలేదు అని తన భార్య అడుగుంటుంటారు. అబ్రహాం ఏం చెప్పుకుంటాడు, నా తండ్రిదైన యెహోవా దేవుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా, ఎంత గొప్ప మంచి మాట. నువ్వు చెప్పగలవు అలాగా, ఏమ్మా చర్చించి లేట్ అయింది, ఇంతవరకు నా దేవుడిని మాట్లాడాను, ఇంతవరకు నా యేసయ్యతో మాట్లాడాను, ఇంతవరకు నా తండ్రి నేను కలుసుకున్నాను అంటే ఆత్మీయ అనుభవం నీకు ఉండాలి. కుమారుడు దేవుడు ఒకటి ఆశపడతాడు, ప్రతి కుమారుడు నాతో మాట్లాడాలి. ఉదయకాలమా ఆయన స్వరం వినాలని ఆశపడాలి. దానికి అన్నాడు కదా, ఉదయకాలం నీ కంఠస్వరం నాకు వినిపింపు ప్రభువా. హల్లెలూయా, ఒక్కసారి నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే ఏమవుతాను, బ్రతుకుతాను. యోనాతో అంటారు, పడవలో ఉన్న వాళ్ళు ఏమంటారు, పోయి నిద్రపోతా, మేము చచ్చిపోయేలాగా నువ్వేం చేస్తున్నావు, లేచి నీ దేవుడు ప్రార్థన చేయి, ఆయన మనల్ని చచ్చిపోకుండా బాగు చేసి బ్రతికించలేము. హల్లెలూయా, మనం బ్రతకాలని మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. శోధనలో గెలకుండాలని ప్రార్థన చేయాలి. ఆ యేసయ్యతో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా, నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయకుండా దేవుడికి సహాయం చేయడం అనుకుంటున్నావు. ప్రార్థన చేయకుండా ఎప్పుడు దేవుడు సహాయం చేయడండి. నువ్వు ఇంట్లో ఉండి ప్రభా నా జ్వరం తగ్గిపోవాలని తగ్గదు. నువ్వు మోకరించి ఏం చేయాలి, దేవుని విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవునికి సహాయము చేస్తాడు. కుమారుడు కొంతమంది అనుకుంటారు, అయ్యగారు చెప్పారులే నా పని అయిపోయింది అని చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ అయ్యగారికి ఉదయం వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాను, ఆయన చేసేస్తారులే నా జ్వరం తగ్గిపోతున్నానేమో. నేను చేస్తాను, అట్ ద సేమ్ టైం నువ్వు కూడా చేయాలి. వ్యక్తిగత ప్రార్థన లేకుండా దేవుడు నీతో మాట్లాడు. నేను ప్రార్థన చేస్తే నీతో మాట్లాడు దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, అనొచ్చు, అయ్యగారు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడతాడా? ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు దేవుడు. చిన్నపిల్లలతో మాట్లాడతాడు, సమయంతో మాట్లాడి దేవుడు నీతో మాట్లాడట. సమయం పోగడే ఇక్కడ మాట్లాడాడు కదా, అబ్రహాం ముసలాడే ఇక్కడ మాట్లాడాడు కదా. అంతే, అబ్రహాం అని ముసలాడు కాదు నువ్వు, అలాగే సమయం చిన్నోడు కాదు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ముందు నువ్వు ఆ తండ్రితో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి. ఆత్మీయ అనుభవం, దేవునితో ముఖాముఖం మాట్లాడే అనుభవం, దేవుని దర్శించే అనుభవం. టీవీలో వాక్యం చూస్తే మాత్రం దేవునితో మాట్లాడతాను. నువ్వు మోకరించి దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుని మాట్లాడమే కాదు, నీ ఆశీర్వాదం. దేవుడు ఒకటే అవి ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రార్థన చేస్తే స్టార్టింగ్ వెళ్ళిపోతాయండి, 5% కూరగాయలు వెళ్ళిపోతుంది. అది కాదు, ముందు చేయవు, ప్రభా ఇదిగో ఈ దోషం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు నాతో. సంసారం అంటాడు కదండి చివరిలో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దళిల మోహంలో పడిపోయి తన యావద పొలాన్ని పోగొట్టుకొని ఒక మందిరంలో నుంచి ప్రార్థన చేస్తాడు సంసారం, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. అలాగే నువ్వు కూడా దేవుని అడగాలి, ప్రతిరోజు అడగాలి. దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేయాలి. యేసయ్యకు నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని ప్రార్థన చేయాలి. ఆ సమయం ఏ సమయం కాదండి, నీకు సమయం ఉన్నప్పుడల్లా నువ్వు ఏం చేయాలి, మోకరించి దేవునికి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర నీ విజ్ఞాపన చెప్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అందుకే చూడండి, పేతురు రాసి 3వ యోహాను రాసిన పత్రిక 1:2 3వ యోహాను రాసిన పత్రిక 1:2 చాలండి. ఇంకా
ఒక మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా, మొదట అన్నాడు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాల్లో నీవుతో వర్ధిల్లాలని ప్రార్థన చేయించున్నాను. హల్లెలూయా. దోషులు మేము అదే ప్రార్థన చేస్తాం. ప్రభు మా సంఘాన్ని వర్ధిల్లిపచేయి, మా సంఘ బిడ్డలు దీవించు, వాళ్ళని సౌఖ్యంగా ఉంచు అని ప్రార్థన చేస్తాం. ముందుగా మేము ఏం చేయాలి? ప్రభు మా సంఘంలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా. హల్లెలూయా. మనం ముందు ఏం చేయాలి? ఆత్మ పరంగా వర్ధిల్లాలి. కానీ మనకి ఫస్ట్ ఏం పెట్టుకుంటాం? ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, తర్వాత వ్యాపార అభివృద్ధి చెందాలి, తర్వాత ఆత్మ వర్ధిల్లాలి. దిగిపోద్ది కిందికి అలాగే. కానీ మొట్టమొదటిగా మనం ఎలా అభివృద్ధి అవ్వాలి? ఆత్మ పరంగా అభివృద్ధి అవ్వాలి, దేవుళ్ళు అభివృద్ధి అవ్వాలి. ఈరోజు పాల్గొని ప్రార్థన చేసాం, రేపు అరగంట, ఎల్లుండి గంట, అలా అభివృద్ధి గంటలకు అయిపోయావు. లాస్ట్కి బాప్టిస్ట్ పొందాం, గంట చేసావు, ఈరోజు 5 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే దిగజారిపోతున్నాం. ఆత్మానుసంగా ప్రారంభించో, శరీరానుసారంగా ముగిస్తున్నాం. అప్పుడు మనం ఇప్పుడు కూడా అభివృద్ధి చెందం. కుమార్తె మనం అభివృద్ధి చెందాలంటే ముందు దేవుళ్ళు అభివృద్ధి చెందాలి, దేవుళ్ళ ముందుకు సాగాలి. ప్రభువులో దేవునిగా ముందుకు బలంగా జీవిస్తే అన్ని విషయాలు మనం ఏం చేసిన ముందుకి నడిపిస్తాడు. మొట్టమొదటిగా అబ్రహాముని ఆత్మీయ పారిగా అభివృద్ధి చేశాడు. అబ్రహాంతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే నువ్వు చేయవలసింది అంటే నువ్వు కూడా దేవునితో ఈరోజు ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుడితో మాట్లాడి చెప్పండి. నిజానికి తెల్లవారు లేచి నేను దేవుడితో మాట్లాడాడు అన్నవారు. హల్లెలూయా. దేవునితో ప్రతిరోజు ఏం చేయాలి? మాట్లాడాలి. మోకరించి, ప్రభా ఇదిగో రాత్రంతా నువ్వు కాపాడా ప్రభా, నేను పడుకున్నాను, నువ్వు మాత్రం తెలుగుండి నన్ను కాపాడుతున్నావు, దాన్ని బట్టి వందన ప్రభా చెప్తా. తెల్లవారి లేచి ప్రార్థన చేయాలి. రాత్రి పడుకునే ముందు ప్రభా రోజంతా నన్ను కాపాడా, వ్యాపారంలో అన్ని పనుల్లో కాపాడు, నీ థ్యాంక్స్ ప్రభా అని చెప్పి అప్పుడు పడుకోవాలంట. హల్లెలూయా. కానీ మనం ఈ రెండూ చెయ్యం. ఒక్కసారి చేస్తాం, జ్ఞాపకం ఉంటే చేస్తాం, జ్ఞాపకం లేకపోతే కుమారుడు మొట్టమొదటి అబ్రహామును ఆశీర్వదించాడు ఆత్మీయ పరంగా. రెండవదిగా పరిశుద్ధ ఆదికాండం 24:35 వచ్చిన ఆదికాండం 24:35. ఆదికాండం 24:35 వచ్చిన అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీజనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. చాలండి. ఇక రెండోదిగా అబ్రహాంని ఆర్థికంగా ఆశీర్వదించాడు. మొట్టమొదటి ఆత్మపరంగా, రెండోదిగా ఆర్థికంగా. అబ్రహాము ఇస్సాకు పెళ్లి చేయాలనుకున్నాడండి. ఎవరికి? జాగ్రత్తగా ఒక్కగాన కుమారుడికి ఇస్సాకుకి పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే తన దాసైన ఎలియాజర్ని పిలిచి, వెళ్ళి నా కొడుకు కోసం ఒక మంచి అమ్మాయిని ఎత్తుకు అన్నాడు. పెళ్లి చూపులు అన్నమాట. అంటే ముందుగా అమ్మాయిని ఎదుగుతున్నాడు పెళ్లి కోసం. ఎలియాజర్ అన్ని చోట్లకి వెళ్తాడు, ఎక్కడ మంచి అమ్మాయి దొరుకుతారా. ఎలియాజర్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే అమ్మాయి గుణవత్తై ఉండాలి. అందం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఏమున్నా లేకపోయినా పర్లేదు, అందం ఉన్నా లేకపోయినా పర్లేదు, అమ్మాయి చదువుకోకపోయినా పర్లేదు, కానీ మంచి గుణవతికల భార్య దొరుకుట అరుదు అని వాక్యం సెలవిస్తుంది. దానికోసం ఎలియాజర్ ప్రయాణం అయ్యాడు. ఒక బావి దగ్గర రెబ్బెకా గారు ఏం చేస్తున్నారు? నీళ్లు తోడుతున్నారు. ఎలియాజర్ కొన్ని ఒంట్లు పట్టుకొని వెళ్ళాడు. నా ఒంట్లు కొద్ది నీళ్ళవ్వా అన్నాడు. అప్పుడులోని ట్యాప్ సిస్టమ్ కాదండి. ఇప్పుడైనా ఒక పైప్ పెట్టేస్తాం, పైప్ పెట్టి అలా వేసేసారు, మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఒక మోటార్ కనెక్షన్ ఇస్తాం, నీరు కావాలంటే ఏం చేస్తాం, ఇది పెట్టేస్తాం. అప్పుడులో బాగా కాదండి, కింద వరకు మెట్లు ఉంటాయి, కింద వరకు మెట్లు దిగి
అక్కడి నుంచి బిందుతో నీరు తీసుకొచ్చి ఇవ్వాలి. ఎంత కష్టమండి. అయినప్పుడు కూడా రెప్కి ఏం చేస్తాడు, కిందకి వెళ్ళి ఒంట్లన్నిటికి ఒక్కొక్క వంటే 1000 లీటర్లు నీళ్ళు తాగుతుందండి. ఎన్ని లీటర్లో మనం మొయ్యగా మన బిందులు రెప్కా మోసి అంటే నీళ్ళు ఏం చేస్తుందంటే ఒంటికి కొన్ని సంచిలో దాంట్లో దాసులు వాటర్ అండి. అంటే ఆ ఎడారి ప్రాంతంలో ఆ నీళ్ళు యూజ్ చేసుకుంటుందండి ఒంటి. అలాగా అక్కడ ఉన్న ఒంట్లన్నిటి కూడా రెప్కి ఏం చేసింది అంటే పరిచర్య చేసే అనుభవం, ఇతరులకి సహాయం చేసే అనుభవం రెప్కా కదా చూశాడు ఎలియాజర్. అప్పుడు అన్నాడు, నా యజమాని కుమారుడికి ఈవిడే కరెక్ట్. అంతే. వెళ్ళారు, పెళ్లి చూపులో కూర్చున్నారు. అప్పుడు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు పెళ్లి చూపులో కూర్చున్నాం అనుకోండి, ఇరుపక్షాలు కూర్చుంటాం కదా పెళ్లి చూపులో. అబ్బాయిని కూర్చోబెడతాం, అమ్మాయిని కూర్చోబెడతాం. ఏమవుతుంది చెప్పండి పెళ్లి చూపులో? ఏమో ఎంత చదువుకున్నాం? ఒకసారి లేచి నడవడం అటు ఇటు ఒకసారి ఏది పాట వచ్చి ఒకసారి మంచి పాట పాడు ఇలాంటివన్నీ అడుగుతాం. వంట వచ్చా, వాకు వచ్చా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అలాగే కొన్ని విషయాలు అడుగుతారు. ఎంత చదువుకున్నామమ్మా? అటేడు పొమ్మన్నారు కదా, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని. కానీ ఎలియాజరు పెళ్లి చూపులు ఏమన్నాడు తెలుసా? నా యజమానిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమైపోయాడు? గొప్పవాడు అయ్యాడు ఆయన. ఇటువంటి మాట మనం అనగలమా? వెళ్ళి నా దేవుడు నా కుటుంబాన్ని ఆశ్రయించడం అనం. అక్కడ ఉన్న మాటలు వేరేగా ఉంటాయి. ఆ మాటలన్నీ ఆత్మీయంగా ఉన్న మాటలు, ఆర్థికంగా ఉంటాయి మాటలు. ముందు ఇల్లు చూస్తాం ఎలా ఉందా, పెద్ద ఇల్లా చిన్న ఇల్లా, ఇలాంటివే చూస్తాం పెళ్లిచూపుడికి వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ ఎలియాజరు ఒకటి అన్నాడు, నా యజమానుని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆయన గొప్పవాడు ఆయను. హల్లెలూయా. అన్ని అనుగ్రహించాడు ఆయనకి. దేవుడు అన్ని ఇచ్చాడు అని తన యజమాని గురించి గొప్పగా చెప్తున్నాడండి. కుమార్తె అబ్రహాము దేవుడు ఏం చేశాడు? గొప్పవాడు చేశాను. ఆర్థికంగా అన్ని ఇచ్చాడు ఆయనకి. ఏవైతే కోల్పోయాడో, ఏవైతే విడిచిపెట్టి వచ్చాడో, ఏవైతే తన ఇంట్లో విడిచిపెట్టి వచ్చాడో మళ్ళీ అవన్నీ దేవుడు తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని మాట విన్నాడు కాబట్టి. ఈరోజు మనకొచ్చేమో అయ్యో దేవుని మా ఫ్రెండ్స్ విడిచిపెట్టి, నా ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, మా బంధువులు విడిచిపెట్టి నేను దేవుని నమ్ముకున్నాను, ఈరోజు నేను ఎవరు చూస్తాననుకోవచ్చేమో. భయపడకు మన కుమార్తె, నువ్వేమైతే కోల్పోయావో దానికంటే 200 నీకు అధికంగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావేమో దేవుని నమ్ముకున్నాను పాడైపోయి అనుకుంటున్నావేమో, దేవుని నమ్ముకున్నాను ఏకాగ్ర అయిపోయి అనుకుంటున్నావేమో, దేవుని నమ్ముకున్నాను నా బంధువులందరూ విడిచిపెట్టి అనుకుంటున్నావేమో. ఎప్పుడు అలాగో ప్రియమైన కుమారుడు దేవుడు అంటాడు, అది తీయోదశ అంటాడు, మీరు నా మాట శ్రద్ధగా విని మీరు దాన్ని ఆశించినట్టయితే జనాలందరికీ నేను పై స్థాయిలో ఉంచుతాను. హల్లెలూయా. భయపడకు. ఈరోజు మీ కొలస్తులు విలేసారని భయపడకు. మీ ఇంట్లో వాళ్ళు దూరంగా పెట్టారని భయపడకు. నువ్వు ఆ దేవుడు నమ్ముకున్నావు అంటున్నారని. కుమార్తె వాళ్ళు ఎదుటానికి భోజనం దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళే నీ దగ్గరికి వస్తారు తప్ప నువ్వు అదికి వెళ్ళవసరం లేదు. ఒకరోజు నీ వెలుగును చూసి దూరంగా వెళ్ళిపోయిన వారు మీ ఇంటికి వారే తిరిగి రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీ భర్త రోజు నీ హేళన చేయొచ్చేమో దేవుడు నమ్ముకున్నావు. ఆ భర్త పోతే నీ పక్కన కూర్చొని ప్రార్థించేస్తారు భయపడి. నీ కుమారుడు అంటున్నాడేమో ఇందుకు మమ్మీ అట అతను నమ్ముకున్నావు అంటున్నాడేమో భయపడదు. ఆ కుమారే నీకన్నా ఎక్కువ ప్రార్థించే వాక్యం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని మాట విని వెనక్కి వెళ్ళకు. దేవుని మాట విని ముందుకు సాగిపో. దేవునిలో కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుడి కొరకు బలంగా నిలబడు. ఒక దినాన్ని గొప్ప ఒకప్పుడు నిన్ను దూరం నుంచి రోజు ఫోన్ చేసి అడగొచ్చు, నా గురించి ప్రార్థన చేయమ్మా అని. చెప్పిన వాళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా ఒక దినాన్ని మారుతారు వాళ్ళు కూడా. కానీ నువ్వు చేయవలసింది ఒకటే,
వారి గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి అంతే. దేవుడు ఖచ్చితంగా వాళ్ళనే, నువ్వు అందరికి వెళ్ళవలసిన లేదు, వారిని నీ దగ్గరికి వచ్చేలా చేసే దేవుడు, నీ ప్రయత్నించే దేవుడు. హల్లెలూయా. ఒక రాజు దేవుడు ఆ విధంగా ఆశించమన్నాడు. చదువుతాడు ఒకసారి చెప్పి ముగిస్తాను. 2వ సమయ గ్రంథం 7వ అధ్యాయం 20 వచ్చింది. 2వ సమయ గ్రంథం 7:20. 2 Samuel 7:20. 2వ సమయ గ్రంథం 7వ అధ్యాయం 20 వచ్చింది. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనకు నాకు దీన్ని తెలియజేస్తువి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒకటం లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఒకటం లేడు. 2వ సమయ గ్రంథం 7:29. 7:29. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును. చాలండి. హల్లెలూయా. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వాదించుము. ఇక్కడ ఒక రాజు దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు, ప్రభా నన్ను ఎలాగ ఆశీర్వదిస్తావంటే నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండులాగా ఆశీర్వదించు. హల్లెలూయా. నేనొక్కడే కాదు, నా భర్త, నా ఇంట్లో నా కుమారులు, నా కుమార్తెలు అందరూ ఎక్కడ ఉండాలి? దేవుని ఆదివారం అనగానే నా కుటుంబం అంతా చర్చలోకి వెళ్ళిపోదు ప్రభా, అలాగే ఆశీర్వదించు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఇలా ఎంతమంది ఆశించమని అడగండి దేవుణ్ణి. ప్రభా నేను అంతా చాలు ప్రభా, మా ఇంటి వాళ్ళు రాబోయే పర్లేదు అంటున్నావు. ప్రభా నా కుటుంబం అంతా ఉండాలి నీ సన్నిధిలో, నీ సన్నిధిలో కూర్చుని భాగ్యం నాకు దయచేయి అని ఆశీర్వదించమంటున్నాడు. నిత్యం నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా బంధువుల్ని అందరినీ దీవించు ప్రభా అని ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా అలాగే ప్రార్థన, ప్రభా ఆదివారం అనగానే ఏ పనులు పెట్టుకోకుండా నీ చర్చికి వెళ్ళిపో భాగ్యం నాకు దయచేయి. ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని ఫంక్షన్లున్నా, ఎన్ని పెళ్లిళ్ళున్నా, ఎన్ని శుభకార్యాలున్నా, ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్లున్నా, ఎన్ని ఉన్నా సరే ముందు నీ సన్నిధికి వెళ్ళిపోయి భాగ్యం నాకు దయచేయి ప్రభా. నేను అలా అన్నారు ఎప్పుడైనా దేవుణ్ణి, ఇంకేదో వచ్చి వారు రాలే నేను మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాలి. ఏ ఫంక్షన్ అని వెళ్ళొద్దానండి. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి మా గురించి ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఏమైపోయింది? ఎంతసేపు ఉంటాం చర్చిలో? వాళ్ళకి అడవిడి తయారైపోతాం. అలాగా తెలుసు ఫంక్షన్ అంటే అంత అడవిడి ఉంటారు మేము. కాకపోతే లేచిపోయి మన మామూలు ఉండదు, కాంగా అడవిడి అయిపోతాం. అడవిడిలో ఒక 5 నిమిషాలు అలాగే ఆదివారం చర్చకొచ్చి మోకరించి అమ్మగారితో అయిపోతుంది ప్రార్థించి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ఆ టైం కూడా మనం అంత బిజీగా ఉంటాం. ఎందుకంటే అక్కడ బస్సు మిస్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ బస్సు ఏదో వేయిస్తారు, కొత్త బస్సు కదా, ఫంక్షన్ బస్సు ఒకటి వేయిస్తారు కదా, ఆ బస్సు మిస్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళాలి కష్టం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభా నా కుటుంబం అంతా, నేను ఒక్కడే కాదు ప్రభా, నాతో పాటు నా భార్య, నా పిల్లలు కూడా నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేయి, అలాగే ఆశీర్వదించు. నువ్వు కూడా అలాగే ప్రార్థించే ప్రభా. ఏం లేదండి, ఎలా ప్రార్థన చేయమంటే ఆటోమేటిక్ దేవుడు మిగతా కూడా ఇచ్చేస్తాను, అడగవసరం లేదు. దేవుడు నాకు అడిగితే మనకి ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. అయితే నువ్వు అడగవలసింది అడిగే విధంగా అడగాలి. సొలొమోను ఏమడిగాడు, ప్రభా నా జ్ఞానం తక్కువ ఉంది అన్నాడు. జ్ఞానంతో కూడా మిగతా కూడా ఇస్తాడు దేవుడు, ఇవ్వలేదండి. ఆస్తిపాస్తులు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అడిగిందండి జ్ఞానం ఒకటే, కానీ ఇచ్చిన మాత్రం ఆస్తిపాస్తు కూడా ఇచ్చాడు. ఈరోజు అదే దేవుడు రోజు నీకు అన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ముందు అడగాలి, ప్రభా ఆదివారం మాత్రం మేము ఏమవను మిస్ అవ్వను అంతే. ఎన్ని పనులు ఉన్నా నీ చర్చికి వస్తాను ప్రభా. కష్టం అప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీకు ఒంట్లో బాగోలేదండి, ఒంట్లో బాగుంది బయట పని చేయరా, ఎలా ఎక్కడికి చెప్పండి. నేను ఒంట్లో అడుగుతాడు, ఒంట్లో బాగోలేదండి మీకు నీరసంగా ఉంది, ఇప్పుడు నాకు నీరసంగా ఉంది, చర్చికి రాలే నేను, నీరసంగా ఉంది కదా ఇంట్లో పడుకుని పోతే ఎలాగా.
ఎక్కడికో చేంజ్ చేస్తే కూర్చొని ఉంటాయి కదా, గొడవలే మొయ్యి కదా, వాక్యం వినడమే కదా. కానీ మనకి ఏమ్మా అయ్యారు చాలా నీరసం అయ్యారు, ఇది చాలా నీరసం. మన దేవుని సన్నిధిలో ఉంటే ఆ నీరసలన్నీ పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె ఈ రాజు చెప్పిన విధంగా మనం కూడా చెప్పాలి. ప్రభా మీ సన్నిధిలో ఉన్న కుటుంబం అంతా ఈరోజు ఒకటి దాని వచ్చి ఉండొచ్చు, కానీ ప్రార్థించే రోజు ప్రభు ఒక దినాన్న నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, నీ సన్నిధిలో కూర్చోవాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి, ఆ బాధ్యత నాకు దయచేయి అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఒక దినాన్ని దేవుడిని కుటుంబాన్ని అంతగా నడిపిస్తాడు. ఆశీర్వాదం దేవుడు అందరికి ఇచ్చును గాక. కుమార అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ కుటుంబం కూడా దేవుడి మీద సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు, దీవించాలనుకుంటున్నావు, నీ కుటుంబం అంతా ఉన్నతమైన స్థానానికి నాశపడుతున్నావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన మాట విను, ఆయన చెప్పింది చేయి. ఒకటి అన్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, నా విశ్రాంతి దినాలను ఏం చేయకూడదు, వ్యర్థంగా ఉచ్చరింపొద్దు. జాగ్రత్తగా ఉండు. నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ ఎట్లు కానీ, నీ మేకలు కానీ నీ ఇంట్లో వస్తే ఎవ్వరు ఏ పని చేయకూడదు అన్నాడు ప్రసంగి 5లో. అది నా మాట, ఎవరి మాట? మరి ఆయన మాట వినబోతారు అయ్యా. నేను నా మాట వినమాటలేదు, వేసే మాట వినండి. ఆయన ఏమన్నాడు, ఆదివారం అనగా రేపు వచ్చేయండి అంటున్నాడు ఏసయ్య. మాట్లాడు కదా 11:28లో మత్తయి వార్త, ప్రయాసపడి భారం మోసుకుపోవచ్చు సమస్యల నా యొద్దకు రండి, నేను మీ యొద్ద కదా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని. ఆయన సన్నిధికి వస్తే నేను వచ్చినట్టే కదండి. ఆయన ఆలయంలో ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చుంటే నేను వచ్చినట్టు. కాబట్టి ప్రియమైన కుమారుడు ఈరోజు అందరికీ ఆశీర్వాదం కావాలి, వద్దా? అలా కావాలి. అయితే ఒకటే ఫార్ములా, ఆయన మాట వినండి. దేవుడు ఆత్మగా వర్ధిల్లాలనుకుంటున్నాడు అబ్రహాం వలె, అలాగే ఆదిని కూడా ఆశించాలి, ఆశపడుతున్నాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, ఆయన మాట శ్రద్ధగా విని, కొన్ని ఆయన చేసిన కార్యాలు మనకు కంటికి కనిపించవండి. మనం అనుకోము జరిగిపోతూ ఉంటాయి, మనం మనకు చేస్తామని ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. అదే చేసే కార్యాలని వాటిల్నే మనం అనుకోవాలి జరుగుతుంది అని, కానీ జరిగిపోదు. ఆ పప్పు ప్రభావం అంత గొప్ప దేవుడు తండ్రి అప్పుడు అంటాం. అప్పుడు అలా ప్రభా నీ కార్యాలు కంటికి కనిపించు, హృదయానికి గోచరం కాదు. మన అలాగే ఆశ్వసిన దేవుణ్ణి మనం ఆయన మాట వినకపోతే అలాగే. ఈ రోజు నుంచి ఎవరి మాట విందాం? దేవుని మాట వినాలి, దైవజనుల మాట వినాలి, దోషుల మాట వినాలి, ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. కుమారుడు ఈ ఉదయకాల వాక్యం ముగిస్తాను. ఈ రోజు నుంచి దేవుడు ఒకటి చేయాలనుకున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు చేయాలనుకున్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, మిమ్మల్ని గొప్ప జనంగా చేయాలని ఆశపడుతున్నాడు, మీ కుటుంబాలు కూడా ఆశించాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ రోజు నుంచి ఆయన మాట వినంతే, ఏసే మాట చెప్పి చేయి, ఆయన ఏం చేయాలి.